హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్. ఒకవేళ విమానం ప్రమాదంలో పడితే అందులో బతికే అవకాశం ఎంతవరకు ఉంటుంది? విమాన ప్రమాదాలు వినడానికి చాలా భయంకరంగా అనిపించినా వాస్తవానికి విమాన ప్రయాణం ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన రవాణా మార్గాల్లో ఒకటి. రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే విమాన ప్రమాదాలు చాలా చాలా తక్కువ. కానీ ఒకవేళ అలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు అందులో బతికే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో, ఏ అంశాలు వీటిని ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నిజానికి విమాన ప్రమాదాల్లో బతికే అవకాశం మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువనే అధ్యయనాలు చెబుతున్నాయి. విమాన ప్రమాదాల్లో 85% కంటే ఎక్కువ మంది ప్రయాణికులు బతికే అవకాశం ఉంటుందంట. అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 1983 నుండి 2000 వరకు జరిగిన విమాన ప్రమాదాలలో ఏకంగా 95% మంది ప్రయాణికులు బ్రతికారు. ఆ తర్వాత 2001 నుండి 2017 మధ్య జరిగిన ప్రమాదాలలో ఈ సంఖ్య మరింత పెరిగి 98%కి చేరుకుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రమాదాలలో 55% సంఘటనలు చాలా తీవ్రమైనవి అయినప్పటికీ చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి ప్రధాన కారణం విమానయాన పరిశ్రమ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం. విమానాల డిజైన్, ఇంజనీరింగ్, పైలట్ల శిక్షణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈ మెరుగుదలలు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే కాకుండా ఒకవేళ ప్రమాదం జరిగినా అందులో ప్రాణాలతో బయటపడే అవకాశాలను గణనీయంగా పెంచుతున్నాయి. మనుగడ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని అంశాలు ప్రమాదంలో బ్రతికే అవకాశాలను ప్రభావితం చేస్తాయి. విమానం ఎంత వేగంగా, ఏ కోణంలో నేలను లేదా నీటిని ఢీకొట్టిందనేది చాలా ముఖ్యం. వేగం తక్కువగా ఉంటే ప్రభావం తక్కువగా ఉంటుంది. దీనివల్ల మనుగడ అవకాశాలు పెరుగుతాయి. అలాగే ప్రమాదం ఎక్కడ జరిగిందనే దానిపై కూడా రెస్క్యూ ఆపరేషన్లు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు 2009లో హడ్సన్ నదిలో జరిగిన సంఘటనలో సమర్థవంతమైన రెస్క్యూ ఆపరేషన్ వల్ల విమానంలోని అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం తర్వాత మంటలు చెలరేగడం అత్యంత ప్రమాదకరం. మంటలు లేకపోతే బ్రతికే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. ఆధునిక విమానాల ప్రమాదాలను తట్టుకునేలా అత్యంత పటిష్టంగా రూపొందించబడ్డాయి. సీట్లు, సీట్ బెల్టులు, క్యాబిన్ నిర్మాణం, అత్యవసర నిష్క్రమణ మార్గాలు అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అన్నీ కూడా అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. ఇవి ప్రమాద ప్రభావం నుండి ప్రయాణికులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. విమానం వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులకు ప్రమాదంలో బ్రతికే అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉంటాయని తేలింది. దీనికి కారణం సాధారణంగా ముందు భాగం కంటే వెనుక భాగంపై ప్రభావం తక్కువగా ఉండడమే. అయితే ఇది అన్ని ప్రమాదాలకు కూడా వర్తించదు. కూర్చున్న వారికి భయపడే అవకాశం ఎక్కువ. అధ్యయనాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్కు 5 వరుసల లోపు కూర్చున్న వారికి బ్రతికే అవకాశం మెరుగ్గా ఉంటుందని సూచిస్తున్నాయి. సీట్ బెల్ట్ ధరించడం చాలా ముఖ్యం. టేకాఫ్ మరియు ల్యాండింగ్ సమయంలో సీట్ బెల్ట్ ధరించి ఉండడం ప్రమాదం జరిగినప్పుడు తీవ్ర గాయాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ల స్థానాన్ని గుర్తుంచుకోవడం, ఆక్సిజన్ మాస్క్ లేదా లైఫ్ వెస్ట్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ల స్థానాన్ని గుర్తుంచుకోవడం, ఆక్సిజన్ మాస్క్ లేదా లైఫ్ వెస్ట్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం బ్రతికే అవకాశాలను పెంచుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే సామాను గురించి ఆలోచించకుండా వీలైనంత త్వరగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ల ద్వారా బయటికి వెళ్లడం ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే విమాన ప్రయాణం చాలా సురక్షితమైనది. ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతాయి మరియు అవి సంభవించినప్పటికీ అందులో బతికే అవకాశాలు మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. భద్రతా ప్రమాణాలను నిరంతరం మెరుగుపరచడం, పైలట్ల అద్భుతమైన శిక్షణ మరియు ప్రయాణికులు భద్రతా సూచనలు పాటించడం ఇవన్నీ కలిపి విమాన ప్రయాణాన్ని సురక్షితంగా మారుస్తున్నాయి.